వాట్సాప్ గవర్నెన్స్ పై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. పటేల్ పట్వారీ వ్యవస్థని ఎన్టీఆర్ రద్దు చేసి పాలనని ప్రజలకు చేరువ చేశారన్నారు మంత్రి లోకేష్. ప్రజల వద్దకు పాలన అనే విధానంతో చంద్రబాబు పనిచేశారన్నారు. తన పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకున్నానని చెప్పారు మంత్రి. మన మిత్ర యాప్ గేమ్ చేంజర్గా మారిందన్నారు. ఈ నెలాఖరికి వాట్సాప్ ద్వారా 300 ప్రభుత్వ సేవలు అందిస్తామన్నారు లోకేష్. వాట్సాప్ పాలనపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ సేవలకి టెక్నాలజీ ఉపయోగించుకోవడం అద్భుతమన్నారు. ప్రతిపక్షం దీన్ని కూడా తప్పుపడుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బయట కూర్చొని విమర్శించడం కాదు, సభకి వచ్చి మాట్లాడాలన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ పై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఎన్నో సేవలు అందిస్తున్నామన్నారు. వైసీపీ పాలనలో జరిగిన స్కామ్ల వివరాలు కూడా మన మిత్ర యాప్లో పెట్టాలన్నారు. జగన్ ఎంత దోచుకున్నారో ప్రజలకు తెలియాలన్నారు విష్ణుకుమార్ రాజు. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో అరకు కాఫీ స్టాల్ ని ప్రారంభించారు శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఫోటో సెషన్ నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై అసెంబ్లీలో ప్రెజెంటేషన్ ఇచ్చారు మంత్రి దామోదర్. ఇది చరిత్రాత్మకమైన రోజన్నారు. కుల వివక్ష దేశ సమాజాన్ని బలహీనపరుస్తుందని గాంధీ చెప్పారన్నారు. కుల వ్యవస్థ కారణంగా దళితులు వివక్ష గురయ్యారన్నారు. వివక్ష కారణంగానే అనేక సామాజిక ఉద్యమాలు పుట్టుకొచ్చాయని, సమాజంలోని అందరికీ సమాన హక్కులు దక్కాలని అన్నారు. అప్పుడే సామాజిక న్యాయం జరిగినట్లవుతుందన్నారు. దీనికోసమే అంబేద్కర్, జ్యోతిరావు పూలే వంటి వాళ్లు పోరాడారన్నారు మంత్రి. పక్కా ప్రణాళికతో ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకొచ్చామన్నారు మంత్రి ఉత్తమ్. కాంగ్రెస్ వర్గీకరణకి కట్టుబడి ఉందన్నారు. ఎన్నికల్లో ఈ అంశంపై రాహుల్ హామీ ఇచ్చారని చెప్పారు. షమీం అఖ్తర్ కమిటీ వర్గీకరణపై అధ్యయనం చేసిందని, 52 ఎస్సీ కులాల వర్గీకరణపై ప్రభుత్వం కసరత్తు చేపట్టిందన్నారు. ఎస్సీ సంఘాల సూచనలు, సలహాల్ని పరిగణలోకి తీసుకున్నామన్నారు. పారదర్శకంగా వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేశామన్నారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు నిర్ధారించామని, 2026 లెక్కల ఆధారంగా రిజర్వేషన్ల శాతం పెంచుతున్నామన్నారు మంత్రి ఉత్తమ్. ఎస్సీ వర్గీకరణపై ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. మాలలపై చాలా మంది అపోహలు సృష్టించారన్నారు. రిజర్వేషన్లు, ఉద్యోగాలు మాలలే తీసుకున్నట్లు ప్రచారం చేస్తున్నారు. కానీ అదంతా తప్పని అంటున్నారు. వర్గీకరణ చేసే ముందు ఎస్సీ రిజర్వేషన్లు పెంచాలన్నారు వివేక్. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టడంపై గాంధీ భవన్ లో సంబరాలు చేసుకున్నారు మాదిగ సంఘ నేతలు. తమ పోరాటం నేటికి నెరవేరిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మాదిగలకి 9% రిజర్వేషన్ కల్పించిన సీఎం రేవంత్ ఫోటోకి పాలాభిషేకం చేశారు. అనంతరం బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ బీసీ జనాభా లెక్కలు చేయడమేంటని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఈ సాకుతో దీన్ని కోర్టులు కొట్టేస్తే అప్పుడేం చేస్తారంటూ ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికను సభ ముందు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు కవిత. భవిష్యత్తులో తెలంగాణకు బీసీ నేత సీఎం అవుతారన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. కాంగ్రెస్ ద్వారానే బీసీలకి అవకాశం వస్తుందన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, ఇందుకోసం విపక్షాలు తమతో కలిసి రావాలని కోరారు. అసెంబ్లీ ఎదుట ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. 2 గంటలుగా వాహనంలో తిప్పుతున్నారంటూ పోలీసులపై మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తనను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని ప్రశ్నించడంతో అరెస్ట్ చేయలేదు, అదుపులోకి మాత్రమే తీసుకున్నామని చెప్పారు పోలీసులు. బీజేవైఎం అసెంబ్లీ ముట్టడికి మహేశ్వర్ రెడ్డి మద్దతు తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతుంటే అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు మహేశ్వర్. తమ ప్రశ్నలు రాకుండా అసెంబ్లీలో తమ గొంతు నొక్కేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎంఐఎం పార్టీకి కూడా ప్రశ్నలకి అవకాశం ఇవ్వట్లేదన్నారు. స్పీకర్ ని అడిగితే సరైన సమాధానం లేదని, సభ్యుల హక్కుల్ని కాపాడే బాధ్యత స్పీకర్ పై ఉందన్నారు. ఈ అంశంపై ఫిర్యాదు చేసేందుకు కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ ని కలిశారు. ప్రశ్నోత్తరాల్ని రద్దు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. క్యాబినెట్ లో లంబాడీలకు ఇప్పటిదాకా చోటు దక్కలేదన్నారు ఎమ్మెల్యే బాలునాయక్. 15 నెలలుగా తమ వాళ్లు మంత్రులుగా లేరనే అసంతృప్తి ఉందన్నారు. డిప్యూటీ స్పీకర్ ఇంకో పదవి ఇవ్వడం కాదని, తమ సామాజిక వర్గానికి ఒక మంత్రి పదవి ఇవ్వాలని అన్నారు. మంత్రి పదవికి తాను పోటీలో ఉన్నానని చెప్పారు. కేసీఆర్ హయాంలో తమకు క్యాబినెట్లో స్థానం దక్కిందన్నారు. కేసీఆర్ ఎక్కడా అన్యాయం చేయకపోయినా
కాంగ్రెస్కే లంబాడీలు ఓట్లు వేశారన్నారు బాలునాయక్. వైవి సుబ్బారెడ్డి తల్లి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు వైఎస్ జగన్, విజయమ్మ. బాపట్ల జిల్లా మేదరమెట్లకి వెళ్లి వైవి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. అనారోగ్యంతో వైవి సుబ్బారెడ్డి తల్లి ఎర్రం పిచ్చమ్మ కన్నుమూశారు. పిచ్చమ్మ మృతిపై జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పిచ్చమ్మ ఆత్మకి శాంతి చేకూరాలని ఆయన కోరారు. మే 15 నుంచి 18 వరకు తిరుపతిలో ఏఐఎస్ఎఫ్ జాతీయ సభలు నిర్వహించబోతున్నారు. ఇందుకు సంబంధించిన లోగోను ఆవిష్కరించారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. యువత ప్రతిభకు తగిన గుర్తింపు ఉండడం లేదన్నారు. హక్కుల కోసం యువత నినాదంతో సభలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో భాషకు సంబంధం ఏంటంటూ ప్రశ్నించారు నారాయణ. గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు రాజీనామా సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై జనసేన నేతలు మండిపడ్డారు. కూటమి నేతల వల్లే తాను రాజీనామా చేస్తున్నానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్. మేయర్గా ఉన్నప్పుడు ఎవరికీ సహకరించలేదు కాబట్టే ఆయనకి ఎవరూ అండగా నిలబడలేదన్నారు. సొంత పార్టీ కార్పొరేటర్లు కూడా మనోహర్కి ఎదురు తిరిగారని చెప్పారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 1,70,00,000 రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే గల్లా మాధవి. గత 5 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగలేదన్నారు. వైసీపీ పాలనలో అవినీతి, అక్రమాలు చేసిన మేయర్ ప్రజలకు మొహం చూపించలేక బయటకు రావడం లేదన్నారు. ఇప్పుడు నగర కొత్త మేయర్ అభ్యర్థిగా అధిష్టానం నిర్ణయిస్తుందని, అభివృద్ధి పథంలో నడిపించే వ్యక్తినే మేయర్గా ఎన్నుకుంటారని గల్లా మాధవి చెప్పారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఓపెన్ 10th పరీక్ష ప్రశ్నాపత్రం బండిల్ మిస్సింగ్ పై ఉన్నతాధికారులు ఆరా తీశారు. బైక్ పై పేపర్ తీసుకొస్తూ ఉండగా జారిపడినట్లు నిర్ధారించారు. ప్రశ్నాపత్రాలు తరలింపులో నిర్లక్ష్యం వహించిన 2 అధికారుల్ని సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. బెట్టింగ్ ప్రమోషన్లపై పంజాగుట్ట పోలీసుల విచారణ కొనసాగుతోంది. 11 మందికి నోటీసులు జారీ చేశారు పోలీసులు. యాంకర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పరేషాన్ బాయ్ సిమ్రాన్ని త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇమ్రాన్ వీడియోలు కూడా జుగుప్సాకరంగా ఉంటున్నాయంటూ పోలీసులు చెబుతున్నారు. సమాజాన్ని పక్కదోవ పట్టించే వీడియోలతో పాటు బెట్టింగ్ యాప్స్ను ప్రమోషన్స్ చేస్తూ పలువురి ఆత్మహత్యకు కారకుడయ్యాడు అన్న ఆరోపణలున్నాయి. విచారణ చేపట్టి ఆధారాలు సేకరించి తర్వాత చర్యలుంటాయన్నారు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వైసీపీ అధికార ప్రతినిధి శ్యామలపై ఏపీలో కేసులు నమోదు చేయాలన్నారు జనసేన నేత కిరణ్ రాయల్. బెట్టింగ్ యాప్స్ బాధితుల రాష్ట్రంలో చాలా మంది ఉన్నారన్నారు. శ్యామలపై హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలన్నారు. శ్యామల్ని వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలని కిరణ్ రాయల్ కోరారు. సుచిర్ ఇండియా ఎండీ కిరణ్ మీద బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అకౌంటెంట్ ప్రియాంక్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. 2 నెలలుగా సుచిర్ ఇండియాలో పనిచేస్తున్నాడు ప్రియాంక్. 5 లక్షలు తేడా రావడంతో నందినగర్లోని తన ఆఫీస్కు పిలిచిన కిరణ్ డబ్బులు ఏమయ్యాయంటూ దాడి చేసి గదిలో నిర్బంధించాడని బాధితుడు ఫిర్యాదు చేశాడు. కిరణ్ బయటకెళ్లిన టైంలో డయల్ 100కు ఫిర్యాదు చేశాడు బాధితుడు. ఆ తర్వాత బాధితుడిని రక్షించారు బంజారాహిల్స్ పోలీసులు. హైదరాబాద్ లోని పేట్ బషీరాబాద్ లో కిడ్నాప్ కలకలం రేపింది. శ్రీనాథ్ నుంచి 5 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు యశ్వంత్ అనే వ్యక్తి. డబ్బులు తిరిగి చెల్లించలేదని కిడ్నాప్ చేసి అతనిపై దాడికి పాల్పడ్డట్లుగా శ్రీనాథ్ రెడ్డి గ్యాంగ్. యశ్వంత్ తల్లి ఫిర్యాదుతో శ్రీనాథ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇన్స్టాగ్రామ్ ద్వారా మైనర్ బాలికల్ని ట్రాప్ చేసి వ్యభిచార ఊబిలోకి దింపుతున్న ఒక ముఠాని అరెస్ట్ చేశారు వరంగల్ పోలీసులు. ముందుగా ఒక మైనర్ బాలికను ట్రాప్ చేసిన కీలక నిందితురాలు ముస్కు లత బాలికకు మద్యం, గాంజా అలవాటు చేసి వ్యభిచారంలోకి దింపింది. డబ్బులు వస్తాయని ఆశ చూపించి తన ఫ్రెండ్స్లోని కొందరిని ట్రాప్ చేసింది. బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ముఠాలో కీలక నిందితురాలు లత, నవ్యతో పాటు అబ్దుల్ అఫ్నాన్, శైలానీ బాబా, మహమ్మద్ అల్తాఫ్, మిర్జా ఫైజ్ బేగ్లను అరెస్ట్ చేసినట్లు సిపి సన్ప్రీత్ సింగ్ తెలిపారు. హైదరాబాద్ లో భూగర్భ జలాలు అడుగంటాయని జలమండలి నిపుణుల బృందం సర్వేలో వెల్లడైంది. నార్త్ వెస్ట్ లోని 921 చదరపు కిలోమీటర్ల వరకు ప్రమాద స్థాయిలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. హైటెక్ సిటీ నుంచి బంజారాహిల్స్ వరకు, శేర్లింగంపల్లి నుంచి కుకట్పల్లి వరకు పూర్తిగా అడుగంటిపోయాయి. దీంతో వాటర్ ట్యాంకర్ల వినియోగం 100% అదనంగా పెరిగాయి. శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండలో కిడ్నాపర్ల ఆట కట్టించారు పోలీసులు. 7 నిందితులను అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి 3 తుపాకులు, 7 తూటాలు, ఒక వేట కొడవలి, 1,50,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. కిడ్నాపర్ల చర్య నుంచి 3 కాపాడారు. కేసుని ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసుల్ని ఎస్పీ రత్న అభినందించారు.
మెదక్ జిల్లా చేగుంట మండలం కర్నాల్పల్లి వద్ద చిన్న శివనూరు గ్రామస్తులు రాస్తారోకో చేపట్టారు. కొండపోచమ్మ సాగర్ నుంచి రాంపూర్ వరకు నిర్మించిన కెనాల్ నుంచి తమ గ్రామంలోని చెరువుల వద్ద కాలువలు తవ్వి సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గజ్వేల్ చేగుంట ప్రధాన రహదారిపై మల్లుకంపలు వేసి నిరసన తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా బోత్లో వినూత్న కార్యక్రమం నిర్వహించారు గ్రామస్తులు. గత 30 సంవత్సరాలుగా తమ దాహార్తిని తీరుస్తున్న బోరింగ్కి ప్రత్యేక పూజలు చేసి ఆ బోరింగ్ని శాలువాతో సన్మానించారు. ఎంత కరువు పరిస్థితులు వచ్చినా ఎప్పుడూ అడుగంటకుండా కాలనీవాసుల దాహార్తి గత 30 ఏళ్లుగా తీరుస్తుండటంతో బోరింగ్కి సన్మానం చేసినట్టు చెప్తున్నారు కాలనీ ప్రజలు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు కలెక్టరేట్ ముట్టడించారు. కలెక్టరేట్ వచ్చి హామీ ఇచ్చే వరకు ఉద్యోగుల్ని లోపలికి అనుమతించేది లేదని గేటు వద్ద బైఠాయించారు. పోలీసులు అంగన్వాడీ కార్యకర్తలకి మధ్య తోపులాట జరిగింది. పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరారు. జిల్లా కలెక్టర్ హనుమంతు బయటకు వచ్చి ఆందోళనకారులతో మాట్లాడారు. తమపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని కలెక్టర్కి ఫిర్యాదు చేశారు బాధితులు. నిర్మల్ జిల్లాలో పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు పోలీసులు. ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని ఇంద్రానగర్ కాలనీకి చెందిన లక్ష్మణ్ ఇంటి పక్కన సుమారు 12 క్వింటాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు లక్ష్మణ్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు పోలీసులు. ప్రయాగ్రాజ్ కుంభమేళాని విజయవంతం చేసి భారత ప్రపంచానికి తన సత్తా చాటించానన్నారు ప్రధాని మోదీ. లోక్సభలో కుంభమేళాపై మోదీ ప్రసంగించారు. దేశ ఐక్యతకి కుంభమేళా నిదర్శనమన్నారు. గత ఏడాది రామాలయ ప్రారంభోత్సవాన్ని విజయవంతంగా పూర్తి చేశామని, ఇప్పుడు కుంభమేళా కూడా విజయవంతం కావడాన్ని దేశ ప్రజలు 1000 ఏళ్ల వరకు గుర్తుంచుకుంటారన్నారు. లోక్సభలో ప్రధాని మోదీ ప్రసంగంపై విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. కుంభమేళా అద్భుతంగా నిర్వహించినట్టు చెప్పిన మోదీ తొక్కిసలాటపై ఎందుకు మాట్లాడలేదని నిరసన తెలిపాయి. తమకు కూడా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలంటూ విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. విపక్ష నేతకు కూడా సభలో మాట్లాడటానికి అవకాశం రావడం లేదన్నారు రాహుల్. కుంభమేళా తొక్కిసలాటలో 30 మంది చనిపోతే మోదీ ఆ విషయంపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. పోలింగ్ శాతంలో అవకతవకలపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది తృణమూల్ ఏడీఆర్ సంస్థ. 10 రోజుల్లో ఫిర్యాదులు ఇస్తే పరిష్కరిస్తామని సుప్రీంకోర్టుకి కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. గత ఎన్నికల్లో ఓటింగ్ శాతం హెచ్చుతగ్గులపై పిటిషన్ వేసిన పిటిషనర్కు ఈసీకి ఫిర్యాదు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లో భారీగా బంగారం పట్టుబడింది. గుజరాత్ ఏటీఎస్ పోలీసులు డిఆర్ఐ అధికారుల జాయింట్ ఆపరేషన్లో ఓ ఇంట్లో దాదాపు 107 కేజీల బంగారాన్ని సీజ్ చేశారు. మార్కెట్లో దీని విలువ దాదాపు 100 కోట్లుంటుందని తెలిపారు. స్వాధీనం చేసుకున్న బంగారంలో ఎక్కువ భాగం విదేశాల నుంచి అక్రమంగా తీసుకొచ్చుంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఓకే అయిన ప్రాజెక్ట్స్ అన్ని డిలే అవుతుండటంతో మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం డిస్కషన్ స్టేజ్లో ఉన్న ఈ సినిమాకి దురంధర్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు మేకర్స్.